మీ పేరమ్మా? నా పేరు కళ్యాణ్ అండి. ఓకే. ఇప్పుడు ఏపీలో ఎవరి పాలన ఎట్లా ఉంది? కూటమి పాలన బాగుందా? గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు బాగుందా అంటే ఏం చెప్తారు? ఒక ప్రభుత్వం అని నేను చెప్పను, ఒక పార్టీ అని నేను అసలు ఎప్పుడు చెప్పను. ఎప్పుడైనా సరే గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళు అంటారు, ఓడిన వాళ్ళు గెలిచిన వాళ్ళు అంటారు. పార్టీకి ఉండ లక్షణమే అది, ఒకరినొకరు నిందించుకుంటారు. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు వచ్చే తరానికి కానీ ఇప్పుడు వచ్చే పార్టీలకు కానీ నేను చెప్పేది ఏంటంటే ఆయన చేసిన తప్పులు నువ్వు చేయొద్దు. ప్రజలకు మంచి చేయాలనుకున్న నాయకుడు ఎవరైనా సరే ముందర ఒకరిని నిందించడం పక్కన పెట్టి ఆయన ఎంతవరకు చేసిండు, ఆయన ఏమేమి తప్పులు చేసిండు వాటిని నువ్వు సరిదిద్దు. నువ్వు చేయి ప్రజలకు చేయడానికే కదా నాయకులు వచ్చేది. మనం ఎన్నుకునేది కూడా అందుకే కదా ఏ నాయకుడు వచ్చినా కూడా ఈ నాయకుడు ఏం చేసిండు అనేది పక్కన పెడితే నువ్వు వచ్చి ఏం చేస్తున్నావు, అసలు నీ నాయకత్వంలో ఏముంది అది చూపియాలి. ఇప్పుడు వచ్చే నాయకులు ఎవరైనా సరే అది చూపియాల్సిందే. చంద్రబాబు నాయుడు పరిపాలన చేసినప్పుడు కానీ, మన వైఎస్ఆర్ పరిపాలన చేసినప్పుడు కానీ, అప్పుడు ఇందిరమ్మ గారు పరిపాలన చేసినప్పుడు కానీ, ఎన్టీఆర్ గారు పరిపాలన చేసినప్పుడు కానీ, ఇప్పుడు ఆ పరిపాలనకి ఈ పరిపాలనకి చాలా నక్కకు నాగలోకి అనుకున్నంత తేడా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇట్ట పెట్టుకోలే. ఇప్పుడు ఈ పరిపాలన ఏందో ఒకరినొకరికి తిట్టించుకుంటారు పెసులు పెట్టుకొని, అసలు అడ్డగోలుగా ఫ్యామిలీని పర్సనల్ని తీసుకొచ్చుకొని మధ్యలో ఉన్న ప్రజలను రెచ్చగొడుతున్నారు. ఇప్పుడు నీ పార్టీ గొప్పది నా పార్టీకి పిచ్చి జనం మారండి రా నాయన. దయచేసి పార్టీ వాళ్ళు బాగానే ఉంటారు, పెద్దోళ్ళు కుటుంబాలు ఆగం చేసుకుంటారు. అవతల అయితే ఊళ్ళు కొట్టుకొని వదిలిపెట్టి పారిపోతారు. ఎందుకు కష్టం చేసుకొని బతికే వాళ్ళు దయచేసి మారండి. అట్ట మీ జీవితాల కుటుంబాలు పార్టీల కోసం కుటుంబాలు నాశనం చేసుకోవద్దు. వ్యవసాయం చేసుకొని బతికే వాళ్ళు ఉన్నారు, తెచ్చుకుంటే తినే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఏపీలో ఫ్రీ బస్సు ఇస్తున్నారు కదా, బాగుందా? మహిళలకు ఫ్రీ బస్ పథకం బాగుందా? బాగుంది కానీ పెట్టారు కానీ వీళ్ళు వినియోగించుకోవట్లేదు, బాదుకుంటారు. ఏమన్నా ఉందా? సిగ్గు లేకుండా ఒకటే బాదుకుంటారు. సీట్ల కోసం బాదుకున్న ఒక ఆయన గుండె అయితే ఒక ఆమె ఏం కొట్టింది. సిగ్గు లేకుండా పెట్టిండ్రు. మన కోసమే లేడీస్ కోసమే పెట్టింది. పెట్టినప్పుడు వినియోగించుకోవచ్చుగా. సీట్ల కోసం బాదుకోవటం చేయటం ఇదంతా ఏమిటికి? మళ్ళీ ఇంకా పెట్టుకుంటాం ఇంకో పథకం అంతేగా, చేతులారు పాడు చేసుకోవటం కానీ. దానివల్ల వాళ్ళని దయచేసి గవర్నమెంట్ ఇంకొకటి అడుగుతా, నేను ఆటో కార్మికుల కోసం అడుగుతా. పాపం వాళ్ళకి ఆటోలు నడుపుకుంటారు, ఎన్ని లక్షలు వస్తాయండి? ఎన్ని లక్షలు వస్తాయి? కుటుంబాన్ని పోషించుకోవాలి. దయచేసి మన గవర్నమెంట్ ఆటో వాళ్ళ గురించి ఆలోచించాలి. చంద్రన్న కానీ రేవంత్ అన్న కానీ దయచేసి మీరు సంవత్సరానికి 15,000 ఇస్తే సరిపోవు, వాళ్ళకి సరిపోవండి, నిజంగానే సరిపోవు. ఎందుకంటే వాళ్ళు పొద్దుగుకులు తోలుకుంటే కష్టపడి తోలితే 1000 రూపాయలు వస్తాయి, కాకపోతే 800 వస్తాయి. ఒక్కోసారి అసలు 500 కూడా రావు, డీజిల్ పోయినా కూడా రావు. కుటుంబాన్ని పోషించుకోవాలి. అట్లా దయచేసి ఫ్రీ బస్సు పెట్టారు కాబట్టి అవతల వాళ్ళకి అన్యాయం జరిగింది కాబట్టి వాళ్ళని కూడా కొద్దిగా ఆలోచించండి. మీరు 15,000 సంవత్సరానికి అని మన చంద్రన్న చేసిండు, బాగుంది కానీ ఇంకొద్దిగా బెటర్ చేయమని కోరుకుంటున్నాను. ఇప్పుడు అమరావతికి అసలు రాజధాని ఏది అంటే ఏం చెప్తారు? మరి అమరావతికి నిజంగా రాజధాని చంద్రబాబు నాయుడు కట్టే అవకాశం ఉందా లేదా ఏం చెప్తారు? కడతాడు, సీనియర్ నాయకుడు ఆయన, కడతాడా? కడతాడు ఖచ్చితంగా. ఎందుకంటే ఆయనకు అనుభవం ఉంది. వీళ్ళు ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఏమో అనుభవం తక్కువ. ఆయన అనుభవం ఉంది, ఆయన 3 దశాబ్దాలు ఏలిండిగా, ఆయనకు అనుభవం ఉంది, కడతాడు. తీసుకుంటాడు. గతంలో జగన్మోహన్ రెడ్డి ఏమో 3 రాజధానులు అని చెప్పాడు, విశాఖ కానీ కర్నూలు కానీ ఇటు అమరావతి కానీ. ఇప్పుడు ఆ 3 రాజధానుల వల్లనే వైసీపీ ఓడిపోయింది అనుకోవచ్చా? గతంలో అంటే 3 రాజధాని వల్ల ఓడిపోయింది అనుకోవచ్చు. మళ్ళీ జగన్ అన్నకి ఏంటంటే ఇట్ట తిట్టియొద్దు. తిట్టినప్పుడు పెద్ద మనిషి కాబట్టి నువ్వు చెప్పాలి. అది రాజకీయం పరంగా ఆయనకు అదే మైనస్ అయింది. వీళ్ళు కొంతమంది వచ్చి తిడుతున్నారు కదా, ఎవరైనా సరే, జగన్ అన్నే కాదు, ఇప్పుడు ఈ చంద్రన్న కూడా తిట్టించినా కూడా ఆయన కూడా పడిపోద్ది. ఒక్కసారి చూస్తారు. ఇప్పుడు ప్రజలు ఎన్నాటాలకు కాదు, ఒకే పార్టీని 10 సార్లు గెలిపిటం, 20 సార్లు గెలిపిటం ఆ తరం కాదు. ఇప్పుడు ఈ తరం ఏంటంటే ఇప్పుడు 5 ఏళ్ళు పరిపాలన బాగా చేశారా, ఎవరు పరిపాలన బాగా చేస్తున్నారు అని చెప్పి చూస్తున్నారు. ఎవరు చేయకపోతే వాళ్ళని తీసి పక్కన పడేస్తున్నారు. అందుకని దయచేసి తిట్టించుకోవద్దు ఎవరు పరిపాలన. నెక్స్ట్ ఎవరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది 29లో? జగన్ అన్నా లేకపోతే చంద్రబాబు నాయుడు? చంద్రబాబు నాయుడు అంటే ఈయన మంచి చేస్తే ఈయన అవుతాడు, ఆయన మంచి చేసింది ఉంటే ఆయన అవుతాడు. ఇక్కడ గీత ఎవడు మనం మార్చలేము, అది కళ, అది దేవుడి నిర్ణయం. ఓకే. ఇప్పుడు తల్లికి వందనం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు కూటమి ఇస్తున్న పరిస్థితి. గతంలోనేమో వైసీపీ ఏమో అమ్మకు అంటే తల్లికి అమ్మఒడి అన్నట్టు కూడా వైసీపీ ఇచ్చింది. ఇప్పుడు ఆ రెవల్యూషనరీ వైఎస్ జగన్ తీసుకొచ్చారు అనుకోవచ్చా? అనుకోవచ్చు. చేసిండు ఆయన కూడా, మంచిగా చేసిండు. ఆయన పథకాలు కూడా బాగానే ఉన్నాయ్యా, కొన్ని పథకాలు బాగానే ఉన్నాయి కానీ కొంతమంది ట్రంగ్ షిప్ అవటం వలనో దేని వలనో ప్రజలకు ఎక్కువగానే వచ్చింది. అంతేగాని ఆయన జగనన్న తీసుకొచ్చిన పథకాలు కూడా చాలా బాగున్నాయి అని అంటున్నారు. ఆంధ్రాలో కూడా ఆయన కూడా వాలంటీర్ని తీసుకొచ్చింది ఆయనేగా.